నుంచి పట్టుకోండి. ఎప్పుడైతే మాట ఇచ్చారో అప్పుడే అప్పగింతల కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే ఈ ఇంటి బిడ్డలు ఆ ఇంటి కోడళ్ళు అయిపోయారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళ మాట స్థానంలో ఉన్నవారు చెప్పండి. మా పుట్టినిల్లు అయినా మీ గృహము అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములతో ఎప్పుడు ఆనందముగా ఉండాలని ఆడపడుచులమైన మేము త్రికరణ శుద్ధిగా కోరుకొనుచు మా పుట్టింటి వారికి పెట్టు పసుపు కుంకుమలు. ఇప్పుడు ఆకాశరాజు ధరణీదేవి స్థానంలో ఉన్నవారు చెప్పండి. మా ఆడపడుచులైన మీరు మా ఇంట జరిగే శుభకార్యములకు విచ్చేసి మేము పెట్టు విందు భోజనము ఆరగించి పసుపు కుంకుమలను స్వీకరించి ఆనందముగా వస్తూ పోతూ ఉండవలసినదిగా పుట్టింటి వారమైన మేము త్రికరణ శుద్ధిగా కోరుకొనుచు మా ఆడపడుచులకు పెట్టు పసుపు కుంకుమలు. చూస్తారండి, ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఆడపడుచులో ఏ పుణ్యప్రదమైన కార్యక్రమం జరిగినా వచ్చి ఆశీర్వదించి ఆశీస్సులన్నీ వెళ్ళిపోవాలి, కానీ వచ్చి అల్లాపురంలో ఉండిపోకూడదంట. చూసారా ఎంత గొప్ప విషయం చెప్పారు. ఈ సమయంలో చక్కగా వాళ్ళకి ఆశీస్సులు అందించండి. చిన్నవాళ్ళైతే మీరు పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోండి, పెద్దవాళ్ళైతే ఆశీస్సులు అందించండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చి చక్కగా పాలు పొంగిస్తేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. లైనింగ్ గా గానీ లేదా నార్మల్ గా జాకెట్ లాగైనా కుట్టించుకోండి. ఆ కొబ్బరికాయలు ఎవరైతే ఒకరికొకరు ఎదురు బదులు పానకాలు తాగించుకోవాలి. ముసుముసు కలవని నవ్వితే పానకం ఒలుగుద్దండి, స్ట్రిక్ట్ గా తాగాలి.